జనరల్గా పాలిటీ అనే అంశానికి నిర్వచనం చెప్పేటటువంటి సందర్భంలో విద్యార్థులకు ఉండేటటువంటి అంటే యాజ్ ఏ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉండేటటువంటి అవగాహన ఏంటంటే పాలిటీ అనగానే దీని అర్థం ఏమిటి అని అంటే కొంతమంది దీన్ని గవర్నమెంట్ అంటే ప్రభుత్వం అనే నిర్వచనంతో కొంతమంది పేర్కొంటారు. అలా కాదు, దాన్ని పాలిటీ అంటే రాజ్యాంగం అని కొంతమంది పేర్కొంటారు. అలాగే కొంతమంది దానిని పరిపాలన అనేటటువంటి నిర్వచనంతో పేర్కొంటుంటారు. అంతేకాకుండా కొంతమంది దీన్ని రాజకీయాలు అంటారు. ఇలా ఎవరికి సంబంధించినటువంటి నిర్వచనం వాళ్ళు ఇవ్వటం అనేది సర్వసాధారణమైనటువంటి అంశం. కానీ రియల్గా పాలిటీ అంటే దానికి రియల్గా ఒక నిర్వచనం ఏమిటి అన్నప్పుడు దాని యొక్క అర్థం ఏమిటి అంటే పాలిటీ అనగా ఒక రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థ దాన్ని మనం ఏమంటున్నాం? పొలిటికల్ సిస్టమ్ అంటున్నాం. రాజకీయ వ్యవస్థ అనగా పొలిటికల్ సిస్టమ్. ఇక్కడ మనకు ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే అది రాజకీయ వ్యవస్థగా రూపొందుతుంది. ప్రభుత్వం కావచ్చు, రాజ్యాంగం కావచ్చు, పరిపాలన కావచ్చు, రాజకీయాలు కావచ్చు, ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే ఒక సిస్టమ్, ఒక వ్యవస్థగా దాన్ని పేర్కొనటానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి రాజకీయ వ్యవస్థ, అందుకని మనం ఏమంటున్నాం? పొలిటికల్ సిస్టమ్ అంటున్నాం. సిస్టమ్ అని అంటే ఒక వ్యవస్థ అనుకున్నప్పుడు దీనికి ముఖ్యంగా అమెరికా దేశానికి సంబంధించినటువంటి చికాగో యూనివర్సిటీకి సంబంధించిన రాజనీతి శాస్త్రవేత్తలు ఈ రూపం రావటానికి ప్రధాన కారకులని చెప్పుకోవచ్చును. దీన్ని వీళ్ళు అంటే పొలిటికల్ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో డేవిడ్ ఈస్టన్, గ్యాబ్రియల్ ఆల్మండ్ ఇలాంటి వాళ్ళంతా కలిసి దీనికి ఒక రూపం తీసుకొచ్చారు. సిస్టమ్ థియరీ అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా దీన్ని జీవశాస్త్రాన్ని నుంచి గ్రహించినది. జీవశాస్త్రం అంటే హ్యూమన్ బాడీ మొత్తం కూడా ఒక సిస్టమ్ అనుకున్నప్పుడు, మన శరీరం మొత్తం ఒక సిస్టమ్ అనుకున్నట్లయితే ఈ శరీరంలో అనేక ఉప వ్యవస్థలు కూడా ఉంటాయి. ఉప వ్యవస్థలు, అది జీర్ణ వ్యవస్థ కావచ్చు, మన మెదడుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, నరాల వ్యవస్థ కావచ్చు, ఎముకల వ్యవస్థ కావచ్చు, అనేక ఉప వ్యవస్థలు కూడా ఉంటాయి. అవన్నీ కలిస్తేనే మానవ శరీరం ఎలా తయారవుతుందో, ఏ విధంగా ఒక వ్యవస్థగా రూపొందుతుందో, అదేవిధంగా పొలిటికల్ సిస్టమ్ అంటే కూడా ఇవన్నీ కూడా కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉదాహరణకి ప్రభుత్వం కానివ్వండి, అలాగే రాజ్యాంగం కానివ్వండి, అదేవిధంగా పరిపాలన, అలాగే రాజకీయాలు, అదేవిధంగా ఎన్నికలు, ఎన్నికల కమిషన్, రాజకీయ పార్టీలు, ఇవన్నీ కూడా ఒక సిస్టంలో భాగమే. అంటే రాజకీయ వ్యవస్థలో భాగమే. ఇవన్నీ కూడా ఉప వ్యవస్థలు. ఈ ఉప వ్యవస్థలంతా కలిస్తే రాజకీయ వ్యవస్థ అవుతుంది. ఏ విధంగానైతే మన శరీరంలో ఉన్నటువంటి ఉప వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ఎముకల వ్యవస్థ, నరాల వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, మెదడు, ఇవన్నీ కూడా ఉప వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిస్తేనే మన శరీర వ్యవస్థ ఏ విధంగానైతే ఏర్పడుతుందో, రాజకీయ వ్యవస్థలో కూడా ఇవన్నీ ఉప వ్యవస్థలు. ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే రాజకీయ వ్యవస్థగా పనిచేస్తుంది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, జనరల్గా ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎవరైనా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దానికి సంబంధించినటువంటి ఈఎన్టీ స్పెషలిస్ట్ వేరుగా ఉంటాడు. తర్వాత మన హృదయానికి సంబంధించినటువంటి అంటే గుండెకి సంబంధించినటువంటి అంశాలు చూసే వ్యక్తి వేరుగా ఉంటాడు. అదేవిధంగా ఆర్థోపెడిక్ డాక్టర్ వేరుగా ఉంటారు. ఇట్లా వేరు వేరు డాక్టర్లు ఎలా ఉంటారో అలాగే ఇక్కడ ఉప వ్యవస్థలకు సంబంధించిన అంశాలన్నింటిని కూడా మనం వేరువేరుగానే పరిశీలించాల్సి ఉంటుంది. అందుకని
చాలామంది ఏదన్నా ఒక్క అంశాన్ని తీసుకొని మాత్రమే ఇండియన్ పాలిటీ అంటే రాజ్యాంగమనో, ప్రభుత్వమనో, పరిపాలననో, రాజకీయాలను, ఎన్నికల కమిషన్, రాజకీయ పార్టీలు అని చెప్తారు. ఇది వాస్తవం కాదు. అవన్నీ కలిసినప్పుడు మాత్రమే ఒక సిస్టమ్, రాజకీయ వ్యవస్థగా రూపొందుతుంది. అయితే మరి ఈ వ్యవస్థ ఎలా నిర్మించబడాలి, ఎలా నిర్వహించబడాలి, ఒక వ్యవస్థ నిర్మాణం ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుందనే దానికి సంబంధించింది మనం తెలుసుకోవాలంటే ఈ సకల చరాచర ప్రపంచం మొత్తం కూడా కొన్ని నియమాలపై ఆధారపడి నడుస్తుంది. ఈ ప్రపంచం మొత్తం కూడా కొన్ని నియమాలపై ఆధారపడి నడుస్తుంది. కొన్ని సూత్రాలు అనొచ్చు, కొన్ని ప్రిన్సిపల్స్ అనొచ్చు, కొన్ని లాస్ అనొచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు. వీటన్నిటిపైన ఆధారపడి ఈ ప్రపంచం నిర్వహించబడుతుంది. మరి ఈ నియమాలన్నీ ఏ విధంగా ఉంటాయంటే నియమాలు మొత్తం కూడా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి నేచురల్ లాస్, అంటే సహజ సిద్ధమైన ప్రకృతి నియమాలు ఉంటాయి. రెండవది మ్యాన్ మేడ్ లాస్, మానవుడు తయారు చేసుకున్నటువంటి నియమాలు, సూత్రాలు ఉంటాయి. ఉదాహరణకి అసలు న్యాచురల్ లాస్, సహజ సిద్ధమైన సూత్రాలు అంటే ఏమిటి అంటే, సహజ సిద్ధమైనటువంటి సూత్రాలు అంటే ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, ఇది ఎవరు తిప్పటం లేదు, అది సహజ సిద్ధమైనటువంటి సూత్రము. అది తూర్పు నుంచి పడమరకు ఒకరోజు, పడమర నుంచి తూర్పుకు ఒకరోజు తిరగదు, ఎప్పుడూ ఒకే రకంగా తిరగదు, అదొక నియమబద్ధంగా తిరుగుతుంది. అలాగే పైకి విసిరేసినటువంటి వస్తువు కింద పడుతుంది. దీని గల కారణం ఏమిటంటే భూమికి భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి. ఇలా కొన్ని ప్రకృతి నియమాలు ఉన్నవి. ఏ విధంగానైతే ప్రకృతి నియమాలు ఉన్నాయో అలాగే ఈ ప్రపంచం మొత్తాన్ని నిర్వహించటానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఒక ఫ్యాన్ ఉంది, అదొక నియమం ప్రకారం తిరగదు. ఒక వాచ్ ఉంది, అదొక నియమం ప్రకారం నడుస్తుంది. అలాగే మానవ సమాజాన్ని నిర్వహించటానికి, మన సమాజాన్ని నిర్వహించటానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలనే మనం లాస్ లేదా ప్రిన్సిపల్స్ అనేటటువంటి పేరుతోని పేర్కొంటున్నాం. వాటిని మనం లాస్ లేదా నియమాలు అంటున్నాం. అయితే రాజ్యం అనేటటువంటి వ్యవస్థ ఏదైతుందో దాన్ని నిర్వహించటానికి కూడా కొన్ని నియమాలు అనేవి తప్పనిసరిగా అవసరమవుతాయి. రాజ్యం అనేటటువంటి వ్యవస్థ. ఇక్కడ మీకు రాజ్యం అనేటటువంటి పదాన్ని వాడేటప్పుడు యాక్చువల్గా మనం సాధారణ పరిభాషలో దేశం అనే పేరుతోని పిలుస్తాం. దేశం అంటాం. రాజ్యం అనే పదానికి బదులుగా కంట్రీ, దేశం అంటాం. కానీ మొదటిసారిగా ఇటలీ దేశానికి సంబంధించిన మ్యాకియవెల్లి అనేటటువంటి శాస్త్రవేత్త, రాజనీతి శాస్త్రవేత్త, ఈయన ది ప్రిన్స్ అనే గ్రంథాన్ని రాయటం జరిగింది. ది ప్రిన్స్ అనేటటువంటి గ్రంథంలో మొదటిసారిగా రాజ్యాన్ని స్టేట్ అనేటటువంటి పదంతోని వినియోగించటం జరిగింది. రాజ్యాన్ని స్టేట్ అనే పదాన్ని మొట్టమొదటిగా వినియోగించినటువంటి వ్యక్తి మ్యాకియవెల్లి. ఆయన రచించిన ప్రసిద్ధ గ్రంథం ది ప్రిన్స్. దాంట్లో రాజ్యం అనే పదాన్ని వాడినాము. సాధారణంగా మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే మనం దేశంగా పేర్కొంటుంటాము. దేశం అంటే కంట్రీ అనే పేరుతో పిలుస్తాము. కానీ రాజనీతి పరిభాషలో రాజ్యం అంటాం. అంటే మరి ఈ రాజ్యం ఎలా వచ్చింది? సార్ రాజ్యం ఎలా వచ్చింది అనుకున్నప్పుడు దీనికి రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఇది రాజనీతి శాస్త్రవేత్తల్లో ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు. ఎందుకు అంటే హెగెల్ అనేటటువంటి శాస్త్రవేత్త రాజ్యాన్ని గురించి చర్చించేటప్పుడు ద స్టేట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మార్చ్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ అంటాడు. అంటే ఈ భూమి పైన ఆ భగవంతుని యొక్క సజీవ పాదయాత్రే రాజ్యం అంటాడు. అంటే అర్థం ఏంటిది? ఈ రాజ్యాన్ని భగవంతుడు సృష్టించాడు అనేటటువంటి పదంతోని వాడతారు. మరి కొంతమంది సామాజిక విషయాన్ని ఆధారం చేసుకొని హాబ్స్, లాకు, రూసో లాంటి వాళ్ళు మానవులు ఒక ఒప్పందం ఫలితంగానే రాజ్యం వచ్చిందని కొంతమంది చెప్తారు. చారిత్రక సిద్ధాంతకర్తలు వేరువేరుగా చెప్తారు. సరే, మనకి ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ అంటే మన సబ్జెక్టుకి సంబంధించినంత వరకు, మన టాపిక్ సంబంధించినంత వరకు పరిశీలిస్తే మనం రాజనీతి శాస్త్రాన్ని కాదు చదివేది. రాజనీతి శాస్త్రంలో ఒక ముఖ్య విషయమైన రాజ్యం గురించి చర్చిస్తున్నాం కాబట్టి రాజ్య అవతరణ గురించి ఆ సిద్ధాంతాల జోలికి మనం వెళ్ళటం లేదు. సరే, రాజ్యం అనేది మానవ నిర్మితం. మానవులే రాజ్యాన్ని నిర్మించుకున్నారు కాబట్టి ఈ రాజ్యాన్ని ఎలా నిర్వహించాలి, రాజ్యాన్ని ఏ విధంగా నిర్వహించాలి అంటే ఈ ప్రకృతి మొత్తం ఏ విధంగానైతే కొన్ని నియమాలపై ఆధారపడి నిర్వహించబడుతుందో,
రాజ్యం కూడా కొన్ని నియమాలపై ఆధారపడి నిర్వహించబడాలి. రాజ్యం కూడా కొన్ని సూత్రాలపైన ఆధారపడి పనిచేయాలి. అంటే రాజ్యం ఏదైతే కొన్ని సూత్రాలపైన నియమాలపై ఆధారపడి పనిచేయాలనుకున్నారో ఆ రాజ్య నిర్వహణకు అవసరమైన నియమాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కలిపే మనం రాజ్యాంగంగా రూపొందించుకోవటం జరిగింది. అంటే రాజ్యాంగం అంటే అర్థం ఏమిటి, రాజ్యాంగం అనేటటువంటి దానికి అర్థం ఏమిటి అనుకున్నప్పుడు రాజ్యాంగం అనగా అంటే మనకు దీన్ని ఇంగ్లీష్లో మనం ఏం చెప్తున్నాం, కాన్స్టిట్యూషన్ అంటున్నాం. మరి ఈ కాన్స్టిట్యూషన్లో ఏమున్నవి అంటే నియమాలు ఉంటాయి. నియమాలు దేనికి సంబంధించినవి ఉంటాయంటే రాజ్యానికి సంబంధించిన నియమాలు ఉంటాయి. రాజ్యానికి సంబంధించిన ఏ నియమాలు ఉంటాయి అంటే ఈ రాజ్యానికి సంబంధించినటువంటి పరిపాలన చేసేటటువంటి ఈ ప్రభుత్వానికి సంబంధించిన నిర్మాణం గురించి, నిర్వహణ గురించి. ఎందుకంటే రాజ్యం అనేది తనను తాను పరిపాలించుకోలేదు. రాజ్యం ఎప్పుడు తనను తాను భారతదేశం పరిపాలించుకోలేదు. భారతదేశాన్ని నరేంద్ర మోడీ అనేటటువంటి ఆయన నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. రాజ్యాన్ని, దేశం పరిపాలించుకోలేదు. ఒక రాష్ట్రాన్ని రాష్ట్రం పరిపాలించుకోలేదు. ఆ రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. రాజ్యాన్ని, దేశాన్ని పరిపాలించే ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఎలా నిర్మించబడాలి, ఇది ఎలా పనిచేస్తుంది అంటే నిర్వహణ ఎలా ఉండాలో దీనికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలకు పెట్టిన పేరే రాజ్యాంగము. అంటే రాజ్యాంగం అనేది కొన్ని నియమాల సముదాయం. కాన్స్టిట్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ విచ్ డీల్స్ విత్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే ప్రభుత్వ నిర్మాణాన్ని గురించి, అది పనిచేసే విధానాన్ని గురించి తెలిపే నియమాల సముదాయమే రాజ్యాంగము. ప్రభుత్వ నిర్మాణాన్ని గురించి, అది పనిచేసే నియమాల గురించి తెలియజేసేటటువంటి ఒక లిఖిత పత్రమే రాజ్యాంగము. సార్, రాజ్యాంగం పైన ఇది ఒక నిర్వచనం. అంటే హెర్మన్ ఫైనర్ అనేటటువంటి వాడు, బ్రైస్ అనేటటువంటి వ్యక్తి, స్టీఫెన్ లీకాక్ అనేటటువంటి వ్యక్తి, ఊల్సీ అనేటటువంటి వ్యక్తి, రకరకాల వ్యక్తులు రాజ్యాంగం గురించి రకరకాల నిర్వచనాలు చెప్పారు. కానీ నేను ఫస్ట్ క్లాసులో ఈ అంశంతో ప్రారంభిస్తున్నానంటే లాస్ట్ క్లాసు వరకు కూడా ఈ సూత్రంతో మనం ముడిపడి ఉండాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్మాణం, అది పనిచేసే విధానాన్ని గురించి తెలియజేసే నియమాల సముదాయమే రాజ్యాంగం. మరి రాజ్యాంగం దేనికి సంబంధించిందయ్యా అంటే ఇది రాజ్యానికి సంబంధించినటువంటిది. ఏ రాజ్యానికి సంబంధించింది? ఏ దేశానికి సంబంధించిన రాజకీయ వ్యవస్థ గురించి, నిర్మాణం గురించి, దాని పని విధానం గురించి రాస్తే దాన్ని ఆ రాజ్యాంగంగా పేర్కొంటాము. ఇక్కడ పాలిటీ అన్నప్పుడు మన సబ్జెక్ట్లో లేకపోతే మన సిలబస్ సంబంధించిన అంశంలో పేర్కొన్నది ఏంటిది అంటే ఇండియన్ పాలిటీ అంటున్నాం. అంటే ఇక్కడ ఏం రాయాల్సి వస్తుంది? భారత రాజకీయ వ్యవస్థగా పేర్కొంటాం. అంటే ఒకవేళ అమెరికాకి వెళ్తే అమెరికా రాజకీయ వ్యవస్థ అమెరికన్ కాన్స్టిట్యూషన్ అంటాము. ఒకవేళ ఆస్ట్రేలియా దేశానికి వెళ్తే ఆస్ట్రేలియా రాజకీయ వ్యవస్థ ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ అంటాం. ఇక్కడ భారత రాజ్యాంగం గురించి మనం మాట్లాడుతున్నామంటే భారత రాజకీయ వ్యవస్థకు సంబంధించిన అంశాన్ని గురించి చర్చిస్తున్నాం. సో అలాగే భారత రాజ్యానికి సంబంధించిన నిర్వహణ విషయంలో రాజ్యాంగం నియమాల గురించి తెలియజేస్తుందంటున్నాం. ఈ రాజ్యాంగాన్ని అనుసరించే ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఒక ప్రభుత్వం ఎలా ఏర్పాటవుతుందంటే ఆ దేశ రాజ్యాంగాన్ని ఆధారం చేసుకునే ప్రభుత్వ నిర్మాణం జరుగుతుంది. ఒకటి. రెండు, మరి ప్రభుత్వం ఏం చేస్తుందయ్యా అంటే ప్రభుత్వం అనేది పరిపాలన చేస్తుంది. దేని ఆధారంగా? రాజ్యాంగం ఆధారంగా. ఏ రాజ్యాంగం ఆధారంగా? భారత రాజ్యాంగం ఆధారంగా పరిపాలన చేస్తుంది. మరి ప్రభుత్వం ఎలా అధికారంలోకి వస్తుంది? అధికారంలోకి ప్రభుత్వం రావాలంటే ప్రభుత్వం అనేది ఎన్నికల ద్వారా అధికారంలోకి వస్తుంది. ఎన్నికల ద్వారా. మరి ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు? ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది. ఎన్నికలు నిర్వహించినప్పుడు పోటీ చేసేది ఎవరు? రాజకీయ పార్టీలు. రాజకీయ పార్టీలు ఏం చెప్తాయి? రాజకీయాలు అంటే వాళ్ళ సిద్ధాంతాల గురించి చెప్తాయి. ఆ చెప్పిన సిద్ధాంతాలను ఆధారం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని రాజ్యాంగం ఆధారంగా పరిపాలన చేస్తుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే మనం పాలిటీ అనగానే ప్రభుత్వం అని కొంతమంది, రాజ్యాంగం అని కొంతమంది, పరిపాలన అని కొంతమంది, రాజకీయాలని కొంతమంది,
రకరకాల నిర్వచనాలు చెప్తారు, కానీ వాళ్ళు చెప్పే అన్ని విషయాలు కలిస్తేనే రాజకీయ వ్యవస్థ అవుతుంది. ఆ రాజకీయ వ్యవస్థ నిర్వహించటానికి అవసరమైనటువంటిదే రాజ్యాంగము. ఆ రాజ్యాంగాన్ని ఆధారం చేసుకునే ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఆ ప్రభుత్వము పరిపాలన చేస్తుంది. ప్రభుత్వం ఎలా అధికారంలోకి వస్తుందంటే ఎన్నికల ద్వారా. ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారంటే ఎన్నికల కమిషన్. ఎన్నికలు నిర్వహించేటప్పుడు ఎవరు పోటీ చేస్తారంటే రాజకీయ పార్టీలు. కానీ వీళ్ళంతా కూడా ఈ భారత రాజకీయ వ్యవస్థను ఆధారం చేసుకునే పనిచేస్తారు. భారత రాజకీయ వ్యవస్థను ఆధారం చేసుకునే పనిచేస్తారు. భారత రాజకీయ వ్యవస్థను ఆధారం చేసుకుని భారత రాజ్యాంగం ఉంటుంది. భారత రాజకీయ వ్యవస్థను ఆధారం చేసుకుని భారత ప్రభుత్వం ఉంటుంది. భారతదేశ పరిపాలన నిర్వహించబడతాయి. భారత రాజకీయాలు ఉంటాయి. భారతదేశ ఎన్నికలు నిర్వహిస్తాము. భారత ఎన్నికల కమిషన్ ఉంటుంది. భారత రాజకీయ పార్టీలు ఉంటాయి. అంటే ఏంటనమాట, నేను ముందుగా మీకు చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఒక అంశం క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు మన శరీరం అనేటటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఎముకలు వేరుగా, నరాలు వేరుగా, జీర్ణ వ్యవస్థ వేరుగా, నీ మెదడు వేరుగా లేవు. ఇవన్నీ కలిసే ఉన్నాయి. అంటే అర్థం ఏంటిది? ఇవన్నీ కలిస్తేనే ఈ శరీరం అనేటటువంటి వ్యవస్థ ఏ విధంగానైతే ఉంటుందో, భారత రాజకీయ వ్యవస్థ పనిచేయాలంటే కూడా దీనికి రాజ్యాంగం ఉండాలి. ఈ దేశాన్ని పరిపాలించడానికి ఒక ప్రభుత్వం ఉండాలి. ఆ ప్రభుత్వం పరిపాలన చేయాలి. ఈ దేశ ప్రభుత్వాన్ని ఎన్నుకోవటానికి ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికలు నిర్వహించడానికి ఒక ఎన్నికల కమిషన్ కావాలి. ఎన్నికలు నిర్వహించేటప్పుడు పోటీ చేసే రాజకీయ పార్టీలు ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే మొత్తం భారత రాజకీయ వ్యవస్థ అనేటటువంటి సిస్టమ్ ఏర్పాటవుతుంది. నేను ఇప్పుడు మీకు ఇంట్రడక్షన్లో, ఉపోద్ఘాతంలో పాలిటిక్స్ సంబంధించి దాని నిర్వచనం చెప్పడానికి ఏదైతే ప్రయత్నం చేశానో, రేపు మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కూడా ఇన్ని కోణాలను అనుసరించి మనం ఆలోచించాలి. ఇన్ని కోణాలను అనుసరించి మనం చదవాలి. ఇన్ని కోణాలను అనుసరించి మనం ప్రశ్నించాలి. ఇన్ని కోణాలను అనుసరించి ఎందుకు ప్రశ్నించాలన్నప్పుడు ఎగ్జామినర్ కూడా ఇన్ని కోణాల నుంచి ప్రశ్నలు వేస్తున్నాడు కాబట్టి, ఇన్ని కోణాల నుంచి ప్రశ్నిస్తున్నాడు కాబట్టి నీకు రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటున్నాయి. ఎట్ ది సేమ్ టైం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటున్నాయి. పరిపాలనకు సంబంధించిన ప్రశ్నలు ఉంటున్నాయి. ఎన్నికలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటున్నాయి. రాజకీయ పార్టీల గురించి ప్రశ్నలు ఉంటున్నాయి. రాజకీయాల గురించి ప్రశ్నలు ఉంటున్నాయి. అంటే విధానాలు, ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన విధానాల గురించి కూడా ప్రశ్నలు ఉంటున్నాయి. కాబట్టి దీన్ని మొత్తాన్ని కూడా మనం ఒక టోటల్గా చదవాల్సిందే తప్ప దీన్ని అక్కడక్కడ బిట్లుగా మనం చదివినట్లయితే ప్రశ్నించేటప్పుడు, అంటే ఇక్కడ మన క్లారిటీ ఉండాల్సింది ఏంటంటే, ఎగ్జామినర్ ప్రశ్నలు వేసేటటువంటి దాన్ని ఒకసారి మీరు గత ప్రశ్న పత్రాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇన్ని కోణాల నుంచి ప్రశ్నిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఇన్ని కోణాల నుంచి పరిశీలించాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక సమగ్రమైనటువంటి వ్యవస్థగా మనం దృష్టి అందించుకోవాల్సి ఉంటుంది.